ఇదైతే మా కార్తీక్ బర్త్డే రోజు వీడియో. మా కార్తీక్ బర్త్డే రోజు అయితే మేము సింపుల్గా సెలబ్రేట్ చేసాం. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే మా తమ్ముడు ఫోన్ చేశాడు, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, 9 అయ్యేటప్పటికి కార్తీక్ తీసుకుని రండి మార్నింగ్ అంటే. మేము 7:30 అయ్యేటప్పటికి రెడీ అయ్యి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికి తమ్ముడు అయితే సర్ప్రైజ్గా కేక్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఇప్పుడు వర్షాకాలం కదా, అందరూ మొక్కలు నాటుతున్నారు కదా, అలా అమ్మ అయితే ఊళ్ళోకి గులాబీ చెట్లు వస్తే అవి తీసుకుని అయితే నాటింది. ఇంకా మేము ఏమీ తీసుకెళ్ళదన్నమాట. అప్పుడు పొద్దున్నే ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేసి ఉండవు కదా, ముందు రోజు చాక్లెట్స్ ఉంటే అవి తీసుకుని అంటే స్కూల్లో పంచిపెట్టడానికి తీసుకొచ్చిన చాక్లెట్స్ తీసుకుని వెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్ళాక అరటిపళ్ళు తాంబూలం ఇవ్వాలని చెప్పి డాడీ వెళ్ళి అరటిపళ్ళు అవి తీసుకొచ్చారు. ఇంకెలా అమ్మ నాన్న నేను హస్బెండ్ మా తమ్ముడు కలిసి అక్షంతలు వేసుకుని ముగ్గురు తాంబూలం అయితే తీసుకున్నాం. తర్వాత అయితే మా తమ్ముడు కేక్ అయితే కట్ చేయించాడు. ప్రతిదీ ఇలా మా కార్తీక్ బైక్ని కూడా 2 కేక్స్ అయితే కట్ చేస్తారు. ఒకటైతే మేము కట్ చేస్తాం, ఇంకొకటైతే మా తమ్ముడు కట్ చేస్తాడు అనమాట. అలాగే మా తమ్ముడు బర్త్డేకి కూడా మా బైక్న కార్తీక్ అయితే కేక్ కట్ చేయిస్తారు. ఇంకా ఈరోజు అంటే వాడి బర్త్డే రోజు వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అలా అందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాం. కేక్ కటింగ్ చేసి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర టిఫిన్ చేసేసి మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక కార్తీక్ అయితే స్కూల్కి వెళ్ళాడు. వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఏమేమి తీసుకెళ్ళాడు, ఆ రోజు వాడి బర్త్డే మా ఇంటి దగ్గర ఏ విధంగా జరిగిందని నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి చేరుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.